తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకు బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీ ప్రాంగణంలో ప్రభుత్వ సలహాదారు కేశవరావు ఫలితాల్ని విడుదల చేశారు. 10వ తరగతి ఫలితాల్లో 95.15% ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 5,17,000 మంది స్టూడెంట్లు పరీక్ష రాస్తే 4,97,312 మంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు. ములుగు జిల్లాలో అత్యధికంగా 99.30% ఉత్తీర్ణత నమోదు కాగా హైదరాబాద్ లో అత్యల్పంగా 89.23 మంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు. 6 స్కూళ్లలో 0% ఉత్తీర్ణత నమోదైంది. ఇక 10 ఫలితాల్లో ఈసారి బాలికలే పైచేయి సాధించారు. బాలికల్లో 96.26% పాస్ పర్సెంటేజ్ నమోదు కాగా బాలురు 94.07 ఉత్తీర్ణత సాధించారు. గ్రేడ్స్ మాత్రమే కాకుండా సబ్జెక్టుల వారీగా మార్కుల్ని అధికారులు వెల్లడించారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫీజును చెల్లించేందుకు ఈ నెల 30 నుంచి మే 14 వరకు అవకాశాన్ని కల్పించారు. సప్లిమెంటరీ పరీక్షల్ని జూన్ 5 నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తులకు ఏప్రిల్ 30 నుంచి మే 15 వరకు అవకాశం ఇచ్చారు. This year we have a very good pass percentage. This year 95.15 students have passed. Last year it was 92.78 and this year 95.15 pillalu pass ayaru. Total pillalu 5,26,166 pillalu appear ayi 4,97,312 పిల్లలు పాస్ అయ్యారు. పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం మళ్ళీ గర్ల్స్ ఆర్ ద బెస్ట్. 96.26 పాస్ పర్సంటేజ్ అమంగ్ గర్ల్స్ అండ్ 94.07 పాస్ పర్సంటేజ్ అమంగ్ బాయ్స్. ఇదే విధంగా there are more than 5,731 schools అక్కడ నోటికి 100% పిల్లలు పాస్ అయ్యారు. దాంట్లో మాత్రమే ఒక 6 స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, అక్కడ ఒక్క పిల్లవాడు కూడా పాస్ కాలేదు. ఇదే విధంగా ములుగు డిస్ట్రిక్ట్ రికార్డెడ్ ద హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ అండ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ విత్ 89.23 ద లోయెస్ట్. ఇదే విధంగా social welfare residential school achieved the highest pass percentage of 99.1%. So a big hand to social welfare institutions.